హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. మన గ్రూప్లో మన సబ్స్క్రైబర్లు కానీ అడుగుతున్న విషయం ఏంటి అనంటే, బైనాన్స్ నుండి మనం మన డబ్బుల్ని ఎలా మన బ్యాంక్లోకి విత్డ్రా చేసుకోవాలి అనేది ఒక వీడియో చేయమన్నారు. దాని గురించి ఈ వీడియో అనమాట. అయితే చాలా సింపుల్ అది. దీనికి మనకు కావాల్సింది ఏంటి అనంటే, బైనాన్స్ అకౌంట్ ఒకటి, అలాగే మన ఇండియన్ ఎక్స్చేంజ్ ఒకటి. బైనాన్స్ వరల్డ్ వైడ్ ఎక్స్చేంజ్ ఎలా ఉందో అక్కడ నుండి ఫస్ట్ మనము మన ఇండియన్ ఎక్స్చేంజ్కి కొంత మనీ ట్రాన్స్ఫర్ చేసి అక్కడ నుండి మన బ్యాంక్కి చేసుకోగలం తప్ప, డైరెక్ట్ బైనాన్స్ నుండి బ్యాంక్ అంటే పీ2పీ ద్వారా చేసుకోవచ్చు. బట్ పీ2పీ ద్వారా చేయడం వల్ల చాలా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతున్నాయి. అది అయితే రికమెండ్ చేయను నేను. ఇప్పుడు మనకు కావాల్సింది బైనాన్స్ నుండి నేనైతే కాయిన్ డీ6 అనే సైట్ని వాడుతున్నాను, మన ఎక్స్చేంజ్, ఇండియన్ ఎక్స్చేంజ్ని. మీకు ఈ రెండు లింకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఆ లింకుల ద్వారా జాయిన్ అవుతే కొంచెం, అంటే మీరు ట్రేడ్ చేసినప్పుడు కొంచెం గ్యాస్ ఫీజు ఉంటుంది కదా, ఫీజెస్లో నాకు కొంచెం కమిషన్ వస్తుంది అనమాట. ₹1, ₹2, ₹3 ఇలాగా మీరు చేసే ట్రేడ్ని బట్టి. సో అలా మీరు ఆ లింక్ ద్వారా జాయిన్ అయితే జాయిన్ అవ్వండి, కింద ఇస్తాను. ఒకవేళ ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉంటే హ్యాపీ. మీరు వేరే ఇండియన్ ఎక్స్చేంజ్ ఏదైనా వాడుకోవచ్చు, ఇదే వాడాలని నేను చెప్పను, బట్ నేనైతే అది వాడుతున్నాను, అది చెప్పేది. సో ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, నా దగ్గర 55 బ్యాలెన్స్ ఉంది, $55 బ్యాలెన్స్ ఉంది. కాకపోతే యూఎస్డిటీలో 2.9 ఉంది, డాక్స్లో కొన్ని ఉన్నాయి. అంటే యూఎస్డిటీ మినిమం $10 సెండ్ చేసుకోవాలన్నమాట. మినిమం $10 ఉంటేనే మనము కాయిన్ డీ6లోకి సెండ్ చేసుకోగలం. మినిమం 10 గుర్తుపెట్టుకోండి. దానికని మనకి ఇంకెంత కావాలి, ఇంకో $7 కావాలి. కాబట్టి నేను ట్రేడ్ చేస్తాను. ముందు డాక్స్ని అమ్మేస్తాను నేను కొంత, ఎంతకి $8కి అమ్మేస్తాను. $8కి అమ్మేస్తాను చూడండి ఇక్కడ. ఓకే, 8 సెల్ డాక్స్. మీరు రేపు హ్యామ్స్టర్ వస్తే ఇలాగే సెల్ చేసుకోండి. హ్యామ్స్టర్ వచ్చినప్పుడు ఇలా సెల్ చేసుకోండి అనమాట మీరు. ఎందుకనంటే మీరు సెల్ చేసుకున్న తర్వాతే యూఎస్డిటీని పంపించుకోగలరు. మీరు డైరెక్ట్ హ్యామ్స్టర్ని పంపించుకోవచ్చు అంటే పంపించుకోవచ్చు. నేను డాగ్స్ పంపించాను, ఇంకా రాలేదు. కొన్నిసార్లు ఇలా జరుగుతాయి, డిలేస్ ఉంటాయి. సో అందుకని యూఎస్డిటీ అయితే రెగ్యులర్గా ఎక్కడ మీకు ఏ ప్రాబ్లం రాదు. వరల్డ్ వైడ్ ట్రేడ్స్ అంటే ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఏం రాదనమాట మీకు. సో లిమిట్ మార్కెట్, ఓకే, ఇవన్నీ మీరేం చేయొద్దు, జస్ట్ నేను సెల్ చేసుకుంటాను అంతే. దీనికి $8 పెడతాను. $8 పెట్టేసి అమ్మేస్తాను అనమాట. సెల్ డాగ్స్, ఓకే, డన్. సెల్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ 10 ఉంది కదా. ఇప్పుడు మనము ఇక్కడ ఇలా వస్తుంది మీకు యూఎస్డిటీ. అలా అమ్మేసిన తర్వాత యూఎస్డిటీ ఇలా ఉంటుంది. మీరు స్వాప్ కూడా చేసుకోవచ్చు. అంతా మీకు అంటే అంతా మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో యూఎస్డిటీ ఇక్కడ 10 ఉంది కదా. ఈ 10 యూఎస్డిటీని నేను ఏం చేయాలంటే ఫస్ట్ కాయిన్ డీ6లోకి పంపించుకోవాలి. దానికోసమని విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఏది విత్డ్రా చేద్దాం అనుకుంటున్నాను, యూఎస్డిటీ విత్డ్రా చేద్దాం అనుకుంటున్నాను. ఆ యూఎస్డిటీ మీద క్లిక్ చేస్తాను. సెండ్ వయా క్రిప్టో నెట్వర్క్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ అడ్రస్ అడుగుతుంది. ఇక్కడ ఇప్పుడు మనకి ఏం కావాలి, అడ్రస్. దేని అడ్రస్? మన ఇండియన్ ఎక్స్చేంజ్. నేను కాయిన్ డీ6 వాడుతున్నా కాబట్టి ఒకసారి కాయిన్ డీ6లోకి వెళ్దాం రండి, చెప్తాను, చూపిస్తాను. కాయిన్ డీ6 కింద లింక్ ఇస్తాను. మీరు జాయిన్ అవ్వండి, సైన్ అప్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ అన్నీ అడుగుతుంది, వెరిఫికేషన్ చేసుకోండి, ఆధార్ కార్డు అడుగుతుంది, వెరిఫై చేసుకోండి. ఎందుకంటే వెరిఫై చేసుకుంటే బెటరు. వెరిఫై చేసుకోకుండా అయితే మీకు విత్డ్రాల్స్ అవన్నీ ఉండవు అనమాట. అందుకని వెరిఫై చేసుకోండి. సో వెరిఫై చేసుకొని సైన్ అప్ అయిన తర్వాత మీకు ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. ఇక్కడ మీరు పైన ఇది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫండ్స్ ఉంది కదా, ఈ ఫండ్స్లోకి రండి. ఈ ఫండ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఐఎన్ఆర్ కనిపిస్తుంది, క్రిప్టో కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఈ క్రిప్టో మీద క్లిక్ చేయండి. క్రిప్టో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూసారా డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది. ఈ డిపాజిట్ మీద క్లిక్ చేయండి. మీరు ఏ కాయిన్ని దీంట్లో డిపాజిట్ చేద్దాం అనుకుంటారు. మనం అక్కడ బైనాన్స్లో ఏం చేసాం, యూఎస్డిటీని విత్డ్రా చేస్తున్నాం, ఇక్కడ డిపాజిట్ చేస్తున్నాం. కాబట్టి ఏ కాయిన్, యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు నెట్వర్క్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ నెట్వర్క్లో అంటే ఈ బెప్20నే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు అని అంటే బెప్20లో మనము అక్కడ నుండి $10 సెండ్ చేసినప్పుడు గ్యాస్ ఫీజ్ అనేది తక్కువ పడుతుంది మనకి, వేరే నెట్వర్క్స్ అయితే ఎక్కువ పడుతుంది. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బెప్20 సెలెక్ట్ చేసుకోండి. కింద కాపీ చేయండి అడ్రస్ని. ఈ కాపీ చేసుకున్న అడ్రస్ మనం ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళి ఎంటర్ చేస్తాం బైనాన్స్లో. ఇక్కడ బైనాన్స్లో ఇక్కడ లాంగ్ ప్రెస్ ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నెట్వర్క్, మళ్ళీ అక్కడ నెట్వర్క్ ఏం పెట్టాం మనం, బెప్20 పెట్టాం కదా, సేమ్ ఇక్కడ కూడా బెప్20 పెట్టాలి. లేదు అంటే కనుక మన కాయిన్స్ అన్నీ పోతాయి. అక్కడ నెట్వర్క్ ఇక్కడ నెట్వర్క్ వేరు పెట్టుకున్నామంటే పోతాయి. సో బెప్20 పెట్టుకోండి ఖచ్చితంగా. ఇక్కడ మ్యాక్స్ కొట్టేయండి. ఇక్కడ నా దగ్గర అయితే 10.9 ఉంది. సో ఇక్కడ మ్యాక్స్ కొట్టేసాను. ఇప్పుడు సెండ్ కొట్టండి, ఇక్కడ విత్డ్రా కొట్టండి. సో ఇక్కడ కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత చూడండి ఆప్షన్, నెక్స్ట్ మీకు నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది. కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, నెట్వర్క్ వల్ల అది. ఇక్కడ వెరిఫై చేయండి. మీకు ఓటీపీలు వస్తే ఓటీపీ, లేకపోతే ఫింగర్ పెడితే ఫింగరు, లేకపోతే పాస్ కీ అని పెట్టుకుంటే పాస్ కీ, మీరు పెట్టుకున్న దాన్ని బట్టి. నేనైతే ఓకే, విత్డ్రాల్ ప్రాసెసింగ్ అని ఉంది. వ్యూ హిస్టరీలోకి వెళ్దాం. ఓకే, డన్. ఇప్పుడు మనకి అక్కడికి వచ్చేస్తాయి అనమాట. జస్ట్ ఒక 1 మినిట్ ఆ గ్యాప్లో మనకు వచ్చేస్తాయి. ఒకసారి మనం వెళ్ళి దాంట్లో ఒకసారి చూపిస్తాను మీకు నేను. ఇక్కడికి వచ్చేయండి, కాయిన్ డీ6లోకి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెం టైం తీసుకోగానే మనకి ఇక్కడైతే విత్డ్రాల్స్ అయిపోతాయి. మన విత్డ్రాల్స్ అయితే ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు మనం. సో
ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు మనము యూఎస్డిటీ ఎంత చేసాం ఇంకా ప్రాసెసింగ్లో ఉంది చూసారు, ప్రాసెసింగ్లో ఉంది. మీకు అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, అంటే ఒక 1-2 మినిట్స్ అంతే. బట్ మీరు ఒకవేళ దీని ప్రాసెస్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే మీకు బిఎస్ స్కాన్, అదే బైనాన్స్ స్మార్ట్ చైన్ స్కాన్లోకి వెళ్తుంది. ఇక్కడ నుంచి అంటే మీకు కన్ఫర్మేషన్ అయిందా లేదా అనేది ఇక్కడ మీకు స్టేటస్ సక్సెస్ అని చూసారా, అలా కూడా చెక్ చేసుకోవచ్చు. బట్ అంత అవసరం లేదు, వచ్చేస్తుంది. ఈ టైం గ్యాప్లో మీకు చూపిస్తున్నాను అంతే, ఎలా ఇది అసలు ఎలా వర్క్ అవుతుందని చూపిస్తున్నాను అంతే. సో కన్ఫర్మేషను ఇంకా ప్రాసెసింగ్లో ఉంది. చూద్దాం ఒకసారి CoinD6లోకి వెళ్ళి మీ అకౌంట్ మీకు వచ్చిందో చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫండ్స్లోకి వెళ్ళండి, ఇక్కడ క్రిప్టోలోకి వెళ్ళండి. ఇంకా రాలేదు, టైం తీసుకుంటుంది, చూద్దాం, వెయిట్ చేద్దాం. మనం కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత ఓపెన్ చేద్దాం. మళ్ళీ చెక్ చేద్దాం ఒకసారి. ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది. కొంచెం 1-2 మినిట్స్ టైం తీసుకుంటుంది. నో వరీస్, ఖచ్చితంగా మీకు అకౌంట్లో అయితే పడిపోతాయి. అంటే CoinD6 ఎక్స్చేంజ్ అకౌంట్లో అయితే వచ్చేస్తాయి. అక్కడ నుండి ఎలా చేయాలో నీకు నెక్స్ట్ చూపిస్తాను ఇది రాగానే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. అక్కడ మనం పంపించాం కదా అమౌంట్, అయితే ఇక్కడ నుండి పంపించాం కదా, ఇక్కడ ప్రాసెసింగ్ అని ఉంది కదా, ఇది పంపించాం కదా. ఓకే, ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. పడిపోతుంది, ప్రాసెసింగ్ ఉన్నప్పుడు పడిపోతుంది. మీరు ఇక్కడికి వచ్చాం CoinD6లోకి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫండ్స్ ఉంది కదా, ఈ ఫండ్స్ మీద ఓపెన్ చేయండి. ఇక్కడ క్రిప్టో ఉంది కదా, ఎందుకు మనం క్రిప్టో పంపించాం కదా, అందుకని క్రిప్టో చూడండి. ఇక్కడ క్రిప్టో వచ్చిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ 10 USDT కంప్లీటెడ్, డిపాజిట్ కంప్లీటెడ్. చూడండి 11:21 టైము, మార్నింగ్. ఇది ఓపెన్ చేయండి. ఇది కంప్లీటెడ్ మొత్తం మన అకౌంట్ నుంచి, దాని నుంచి పడిపోయింది అనమాట. ఇప్పుడు మనం వీటిని ఎలా అమ్మాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నుండి యూఎస్డిటీ ఇక్కడికి తీసుకొచ్చాం కదా, ఇక్కడ నుండి మన బ్యాంక్ విత్డ్రా ఎలా చేసుకోవాలి. మీరు ఈ CoinD6 అనే సైట్ని మీరు ఆల్రెడీ సైన్అప్ చేసినప్పుడు మీరు బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు కాబట్టి జస్ట్ మనం ఏం చేయాలంటే అప్పుడు ట్రేడ్ చెప్తాను, ఒక్క నిమిషం. ఇలా వచ్చేయండి, వచ్చిన తర్వాత మీకు డిపాజిట్ ఇది ఉందా, అక్కడ వచ్చేయండి. డిపాజిట్ సక్సెస్ఫుల్ అయిపోయింది, ఇది ఓకే, అంత క్లియర్ ఇది. ఇప్పుడు మనము ఈ యూఎస్డిటీని మనము సెల్ చేయాలన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్న యూఎస్డిటీని మనము ఐఎన్ఆర్కి సెల్ చేయాలి, ఐఎన్ఆర్కి అమ్మాలన్నమాట. సో మనం ఇప్పుడు ఐఎన్ఆర్ ఇక్కడ అమ్మేసి ఆ ఐఎన్ఆర్ని మనము మన బ్యాంక్ అకౌంట్కి మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఉంది కదా, మనకి డిపాజిట్ అనేది ఉంది కదా, ఇప్పుడు యూఎస్డిటీ ఉంది కదా, దాన్ని ఎలా అమ్మాలంటే మీరు జస్ట్ ఇలా పోర్ట్ఫోలియోలోకి రండి. పోర్ట్ఫోలియోలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పైన చూపిస్తుంది చూడండి, కరెంట్, ఇన్వెస్టెడ్, రిటర్న్స్, ఇదంతా మీకు చూపిస్తుంది. అవన్నీ పట్టించుకోకండి. ఇక్కడ కింద ఇది ఉంది చూసారా, యూఎస్డిటీ. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద బై అండ్ సెల్ అని ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, దీన్ని మన ఐఎన్ఆర్కి అమ్మాలి ఇప్పుడు. ఎందుకంటే యూఎస్డిటీని మన బ్యాంక్ విత్డ్రాలో డైరెక్ట్ చేసుకోలేం కాబట్టి ఐఎన్ఆర్కి అమ్మాలి ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని సెల్ మీద క్లిక్ చేస్తాను నేను. సెల్ మీద క్లిక్ చేసి మొత్తం ఇక్కడ బ్యాలెన్స్ అని చూసారా, బ్యాలెన్స్ అనేది మొత్తం నేను అంతా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒక్క పైసా కూడా దీంట్లో ఉంచాలనుకోవట్లేదు. 932 రూపాయలు. సో ఇప్పుడు మనకు రైట్ ఇలా స్వైప్ చేయగానే ఇది మనకి సెల్ అయిపోతుంది అనమాట. చూడండి, రైట్ సెల్ చేస్తున్నాను. మన ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ₹85.45 ఒక్క యూఎస్డిటీ. టోటల్ 10.9 యూఎస్డిటీకి ₹932 వస్తుంది. ఓకేనా, మీరు ఇక్కడ క్లిక్ చేయాలి, ఇలా స్వైప్ చేయండి అంతే. స్వైప్ చేసిన తర్వాత అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ డన్ మీద క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ రండి. ఇప్పుడు హోమ్లోకి రండి. ఇప్పుడు హోమ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ పైన ఇదని చూసారా, అక్కడికి వెళ్ళాలి మనం. ఇప్పుడు మనం ఐఎన్ఆర్కి యూఎస్డిటీని అమ్మేసాం. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని మన అమౌంట్ని, అంటే మనకు ఐఎన్ఆర్కి అమ్మేసిన మన ఇండియన్ కరెన్సీని మన బ్యాంక్కి రావాలంటే ఇక్కడ పైన ఇది ఉంది చూసారా, ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫండ్స్ ఉంది చూసారా, ఈ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. ఫండ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అవైలబుల్ బ్యాలెన్స్ ₹918 ఉంది. దాన్ని విత్డ్రా ఐఎన్ఆర్ అని కొట్టండి. విత్డ్రా ఐఎన్ఆర్. ఓకే, విత్డ్రా ఐఎన్ఆర్ కొట్టిన తర్వాత ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ అని చూపిస్తుంది, ఎంత అమౌంట్ అని. నేను ₹918 విత్డ్రా చేసేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మినిమం అయితే ₹100 విత్డ్రా చేయాలి, దానికి తక్కువ విత్డ్రా చేయలేం. ఓకే, 918 ఉంది కదా, అయిన తర్వాత కంటిన్యూ టు విత్డ్రా. ఓకే, అయిపోయింది చూసారా, ఇక విత్డ్రాల్ అయిపోయిన తర్వాత ఓకే అని ప్రెస్ చేసేయండి. ఎందుకంటే ఓకే అని కొట్టేసిన తర్వాత మీకు ఆల్రెడీ 71 అవర్స్ అని చూపిస్తుంది. బట్ వెంటనే వచ్చేస్తుంది, ఇన్స్టాంట్గా వచ్చేస్తుంది అమౌంట్. ఇదిగోండి, యూ హ్యావ్ రిక్వెస్టెడ్ ఐఎన్ఆర్ విత్డ్రాల్ ఆఫ్ 918 ఉంది కదా, సో అదనమాట. వెంటనే మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడిపోతుంది. ఇది వీడియో. సో మీకు ఇంకేమైనా, ఇదిగోండి అమౌంట్ కూడా పడిపోయింది చూసారు, రిసీవ్ 918 ఇన్స్టాంట్గా ఉంటుంది ఇదంతా. సో ఇదే అండి వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీని మీద కింద కామెంట్ చేయండి. కామెంట్లో మళ్ళీ నేను ఏమన్నా డౌట్స్ ఉంటే నేను రిప్లై ఇస్తాను. ఇది సేమ్ మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మన మెంబర్స్ చాలా యాక్టివ్గా ఉంటారు. ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా నేనే చెప్పాలి అని ఏం లేదు. మన మెంబర్స్ కూడా నేనే చెప్పాలి అని ఉండదన్నమాట. మన దగ్గర ఎవరైనా సరే ఆన్సర్ చేయొచ్చు. నాకే అన్నీ తెలుసు అని ఏం లేదు, మన వాళ్ళందరికీ కూడా అన్నీ తెలుసు. సో మీకు రిప్లైస్ ఇస్తూనే ఉంటారు, ఆన్సర్స్ ఇస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు. సో ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యండి. మీకు నేనైతే ఈ CoinD6 వాడుతున్నాను. మీకు రిఫరల్ లింక్ కావాలంటే కింద ఇస్తాను.
లింక్ నా రిఫరల్ లింక్ ఇస్తాను కింద, దాని నుండి జాయిన్ అవ్వండి. మీరు వేరే సన్ క్రిప్టో సమ్ ఏవో ఉన్నాయి వాడతానో వాడండి, అది నో ప్రాబ్లం. అది మీ ఇష్టం, మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది వాడండి. సో ఇలాగా విత్డ్రావల్ ఆప్షన్ అయితే మీకు అర్థమైందని అనుకుంటాను. మన అమౌంట్ని ఎలా విత్డ్రా చేసుకోవాలి, ఎనీ కాయిన్ ఇంతే సేమ్. సో ఇది వీడియో నచ్చడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. లవ్ యూ ఆల్. జై హింద్.